హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈరోజు ఈ వీడియో కొంచెం లేట్ వస్తుందండి, ఎందుకంటే ఫోన్ యాజ్ యూజువల్ నాది ప్రాబ్లం, అందుకోసమని. సో ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసానికి సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవే షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే శ్రావణ మాసము ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా రోజుల నుంచి చాలామంది ఆడవాళ్ళు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా కొత్త పనులు ప్రారంభించడానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, శుభకార్యాలు ప్రారంభించడానికి అంటే చేయడానికి, ఇలా వేటికైనా మంచి రోజులు కావాలంటే, మంచి రోజులు అంటే శ్రావణ మాసం. ఆ శ్రావణ మాసంలో మనకు తెలిసి తెలియక చాలామంది ఆడవాళ్ళు ముఖ్యంగా తప్పులు చేస్తూ ఉంటారు. అది తెలిసి చేస్తారు, తెలియక చేస్తారు. అంటే వాళ్ళు చేస్తున్నారు కదా, మనం కూడా చేస్తే ఏమవుతుంది అని. సో ఆ తప్పులు ఏంటి, నేను ఇక్కడ ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నది, నా చిన్నప్పుడు వరలక్ష్మి పూజలకు ఈ శ్రావణ మాసం పూజలకు ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ అందరికి తెలుసు, ఈ నెల ఆగస్టు 13 అంటే నిన్నటి నుంచి, నిన్న కాదు, ఈ రోజు నుంచి మనకు శ్రావణం అయితే స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 11 వరకు అయితే మనకు శ్రావణం ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అండి మనకు రేపు వచ్చేది. ఆ శుక్రవారం కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు, ఎందుకంటే వైభవలక్ష్మి పూజలని, ఇంకా వరలక్ష్మి పూజలని, వ్రతాలని చేసుకుంటూ ఉంటాము. ఎవరి పరిస్థితి బాగున్నా బాగా లేకపోయినా వాళ్ళ అనుకూలాన్ని బట్టి వాళ్ళకు ఉన్నంతలో ఆ శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు, తప్పకుండా అమ్మవారైతే అనుగ్రహిస్తారు. నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, దయచేసి చాలామంది అండి, ముఖ్యంగా శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతాలలో రిటర్న్ గిఫ్ట్స్ అని ఇస్తూ ఉంటారు. అదేంటంటే ఇది అదే అని లేదు, పసుపు కుంకుమ ప్యాకెట్స్ అని, చిన్న చిన్న డబ్బాలని, ఇంకా ఏవేవో కొత్త కొత్త వస్తువులు ఏవో యాడ్ చేస్తున్నారు. నిజంగా మా చిన్నప్పుడు నేను చూసిన మట్టుకైతే రిటర్న్ గిఫ్ట్స్ అనేది వరలక్ష్మి వ్రతానికి కానీ, ఇలా వైభవలక్ష్మి వ్రతానికి కానీ ఎక్కడ ఇచ్చింది లేదు. ఈ మధ్య అంటే అది సోషల్ మీడియా ఎఫెక్టా, లేకపోతే ఒకరిని చూసి ఒకరు చేస్తున్నారా, అది నాకు తెలియదు. కానీ అది చాలా తప్పండి. అంటే ఒక మనిషికి అవసరమయ్యేది ఇవ్వండి, ఇవ్వడంలో తప్పు లేదు. కానీ అది ఈ వ్రతాలకి లింక్ చేయడం కరెక్ట్ కాదు. మనకి వ్రతాలైనా పూజలైనా మనం పసుబొట్టు, వాయనం అంటే ఏంటి, ఆకు, వక్క, పండు, పసుపు, కుంకుమ, పువ్వు, ఇంతే. ఈ 5 తప్ప ఇంకా వేరే గిఫ్ట్స్ అని ఇవ్వంగా వద్దంటలేదు. అవి అవసరాన్ని బట్టి ఎవరికి అవసరం అవుతుందో అది ఇవ్వండి. ఎవరో చేస్తున్నారు వాళ్ళని చూసి మనం చేద్దామని గొప్పలకైతే పోవద్దు. ఎవరికి ఉన్నంతలో వాళ్ళు చేసుకోండి. ఆ వస్తువు ఇస్తుంది వాళ్ళకి, అవతల వాళ్ళకి యూజ్ అవుతుందా, యూజ్ అయితే ఇవ్వండి, లేదా అంటే ఊరుకోండి. ఎవరు చేస్తున్నారని మాత్రం మీరు చేయకండి. ఎగ్జాంపుల్ అండి, అంటే నాదే చెప్తాను, ఎగ్జాంపుల్ కాదు. లాస్ట్ ఇయర్ వాయనంకి నాకు వచ్చిన దాంట్లో పసుపు ప్యాకెట్లని, ఇంకా వేరే చిన్న చిన్న బొట్టు ప్యాకెట్స్ అని ఏవేవో ఇచ్చారు. నిజంగా హార్ట్ఫుల్గా చెప్పండి, నేనైతే ఇప్పటివరకు అవి వాడలేదు. అవి ఏంటంటే మనం అవి వాడలేము, పడేయలేము, ఎందుకంటే లక్ష్మీ స్వరూపాలు కాబట్టి పాడేయొద్దు అనుకుంటాం. అవి వాడదామా అంటే ఆ చిన్న చిన్న ప్యాకెట్లో పసుపు కుంకుమ అసలు వాడడానికి వస్తుందా, అదంతా ప్యూర్గా ఉంటుందని అయితే నేను చెప్పలేను. కల్తీ ఉండొచ్చు, అది మనం పెట్టుకోలేము, ఏం చేయలేము. అవి తీసుకొని ఏం చేయడం చెప్పండి. జాకెట్ ముక్కలు కూడా ఓకే, యూజ్ అయితే వాడుకోండి, యూజ్ కాకపోతే దేవుడు సెల్ఫ్లో అన్న పెట్టుకోవచ్చు. కానీ ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ అని, అవి అని, ఇవని అసలు ఎందుకు ఇవ్వడం? నిజంగా మీరు మీ మనస్సాక్షిని అడగండి, అవి మీరు నిజంగా వాడుతున్నారా? తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం? లాస్ట్కు పడేయడం. చాలా సంవత్సరాలు దాపెట్టి పడేస్తాం, పడేయొద్దని చెప్పి చివరికి పడేస్తాం. కానీ అవి తీసుకొని ఏం ప్రయోజనం? అదే ఇంటికి వచ్చే ముత్తైదకు ఒక చిన్న గిన్నెలలో పెట్టుకొని వాళ్ళకు బొట్టు పెట్టి మనం వాయనం ఇస్తే అయిపోతుంది కదా. వాయనంలో ఇవి యాడ్ చేయాల్సిన అవసరం ఏముంది? శ్రావణ మాసంలో బాగా పూజ చేసేది వరలక్ష్మి వ్రతంలో లక్ష్మీ అమ్మవారిని. ఆ అమ్మవారు సంతోషించాలి, ఆ అమ్మవారు మనల్ని అనుగ్రహించాలి. అంటే మనము ఆ అమ్మవారు అనుగ్రహానికి పాత్రలు అవ్వాలంటే ఆమెకి ఇష్టమైన పనులు చేయాలి, కానీ ఇష్టం లేని పనులు చేయకూడదు కదా. మనం వేస్ట్ చేస్తే అమ్మవారికి ఇష్టమా? మనం ప్రకృతిని నాశనం చేస్తే అమ్మవారికి ఇష్టమా? కాదు కదా.
మనకు అయినంతలో ప్రకృతిని మంచిగా ఉంచుకోవాలి. మనం ఇవన్నీ తీసుకెళ్ళి పడేస్తే అది ఇండైరెక్ట్గా ప్రకృతిని నాశనం చేసినట్టే కదా. అప్పుడు అమ్మవారు మనకు ఎలా అనుగ్రహిస్తుంది చెప్పండి. ఆ వస్తువులు కొనడానికి మనం ఖర్చు చేస్తాము, అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాము, అవి తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, ఇలా పడేయడం. ఇక్కడ అమ్మవారిని మనం గౌరవించినట్టు ఎక్కడుంది? అమ్మవారిని గౌరవించేటట్టయితే మనం అలా చేయొద్దు కదా. ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ఇలా చేయండి. ఇప్పుడు వైభలక్ష్మికి అయితే అరటిపండు, తమలపాకు, పువ్వు, వక్క ఎనఫ్, అంతే, అంతకుమించి ఏం లేదు. వరలక్ష్మి వ్రతానికి అంటారా, వరలక్ష్మి వ్రతానికి ముఖ్యంగా కావాల్సినది వాయనంలో శనగలు, ఏవి ఎర్ర శనగలు, అవి ఇవ్వండి, అంతే చాలు కదా. ఇంకా మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే జాకెట్ బట్టలు, అది మీ సోమతను బట్టి ఇవ్వండి. కానీ అమ్మవారికి మనం ఇవన్నీ మెచ్చదండి, నిజంగా చెప్తున్నాను. మనము గొప్పలకి కాదు చేయాల్సింది, భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మన పూజ సమర్పించేటట్టు ఆమెకి మన పూజ చేరాలి, ఆమె మెచ్చాలి. ఉన్నమాట చెప్పాలంటే అమ్మవారు మన పూజ మెచ్చాలి, కానీ అవతల బయట ఎవరో మెచ్చాల్సిన అవసరం లేదు కదా. ఇంకొకటి ముఖ్యమైన విషయం మర్చిపోయానండి, మనం శనగలు ఇస్తారు వరలక్ష్మి వ్రతానికి, కంపల్సరీ శనగలు ఇస్తారు. ఆ శనగలను ఏం చేస్తున్నాం, ఈ మధ్య జిప్లాక్ కవర్లో ఇస్తున్నారు. ఇంకోటి ఈ వాయనంకి ఇచ్చినది, తాంబూలం ఇచ్చినవి, ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక కవర్ ఇస్తున్నారు. ఇంతకుముందు నిజంగా ప్లాస్టిక్ కవర్స్ మనం వాడామా? ఇప్పుడు ఎందుకు ఇంత ఎక్కువగా వాడుతున్నాం? దానికి బదులు ఏదైనా అరటి ఆకులో పెట్టి ఇవ్వండి, లేదంటే మనకి ఇసరాకులు ఉంటాయి కదా, ఇసరాకులని ఒక్క ఆకు విప్పామనుకోండి, మనకి అందులో 5 ఆకులు వస్తాయి. ఆ ఆకులను చక్కగా నీళ్ళలో నానబెట్టుకున్నాం అనుకోండి, మనకు మెత్తగా అయిపోతుంది. దాన్ని ఒక డొప్పలాగా చేసి అందులో పెట్టి ఎంత బాగుంటుంది. ప్రకృతికి విరుద్ధంగా మనము ఏం ప్రవర్తించినట్టు ఉండదు కదా. మన చేతులతోని మనమే ప్రకృతిని ఇది చేసుకుంటున్నాం. సో ఇదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. అలాగే వచ్చిన వాళ్ళకి ఇంతకుముందు నిజంగా చెప్తున్నాను, ఒక 15 years అండ్ 18 years బ్యాక్ ఈ ప్లాస్టిక్ అనేది చాలా చాలా తక్కువ ఉండేది. అప్పుడు మా అమ్మ వాళ్ళు పసుబొట్టుకి వెళ్తే కొంగులో పెట్టుకొని వచ్చేవాళ్ళు, ఎంత దూరం వెళ్ళినా సరే కొంగులో పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం చీరలు పాడవుతున్నాయి అని చెప్పి కొంగులో పెట్టుకోవట్లేదు. ఆ కొంగులో కూడా ఈ మధ్య కవర్లో అన్నీ ప్యాక్ చేసి విత్ రిటర్న్ గిఫ్ట్తో ప్యాక్ చేసి అది ఒళ్ళో పెడుతున్నారు. అసలు తాంబూలము వాయనం అంటే అలా కవర్లో ఇస్తామా? అలా ఇవ్వడం కరెక్టా? కాదు కదా, తప్పు కదా. ముందు బేసన్లో పెట్టో లేకపోతే ఉట్టి, అంటే అంతకుముందు ఇంటికి ఎవరన్నా వస్తే బేసన్లో పెట్టి ఇచ్చేవాళ్ళు. రాను రాను తగ్గిపోయింది, బేసన్లు పోయాయి. బేసన్లో ఉద్దేశం అంటే బేసన్ మీన్స్ తాంబూలం. ఇప్పుడు తాంబూలం లేదు కదా, అదే వాయనం, అదే వక్క మనకు చేతిలో పట్టుకోవడానికి. లేదంటే ఇప్పుడు చెప్పాను కదా నేను, శనగలు ఒక డొప్పలా కుట్టి అందులో పెట్టండి, అట్లా పెట్టి ఒళ్ళో ఇవ్వండి. అది ఎంత మంచిగా. ప్లాస్టిక్ ఎందుకు వాడుతున్నాము అసలు? అది వాడకపోతే ఎంత బాగుంటుంది. ఇంకొకటండి, పూజ చేసేటప్పుడు ఈ మధ్య చాలామంది ప్లాస్టిక్ పువ్వులని, ప్లాస్టిక్ ఐటమ్స్ అని ఎక్కువ వాడుతున్నారు. వద్దండి, ఆర్టిఫిషియల్ వద్దు. వీలైతే న్యాచురల్ పువ్వులు దొరికితే పెట్టండి, లేదా మీకు దొరికినంతలో పూజ చేసుకోండి, అంతే. మనము అమ్మవారిని మెప్పించాలి తప్ప వేరే బయట వాళ్ళని ఎవరినో నలుగురిని మెప్పించాల్సిన అవసరం లేదు. అంగు ఆర్భాటాలకి వద్దు. అమ్మవారి కృపా కటాక్షాలు మనకు కావాలి. ఎవరో ఏమనుకుంటున్నారో, ఎవరో వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం ఆ మాత్రమైనా చేయకపోతే ఎట్లా అని అప్పులు చేసే వాళ్ళు కూడా వద్దు. అలా అప్పులు చేసుకొని చేయాల్సిన అవసరం లేదండి. భక్తి శ్రద్ధతోని మనకున్నంతలో చేయండి. నిజంగా నేనైతే చాలా సింపుల్గా చేస్తానండి. ఒకవేళ నాకు అవకాశం ఉండి అమ్మవారు చేయించాలి అనుకుంటే, అంటే నేను పెట్టగలిగే అన్ని రకాల వంటలే చేస్తాను. ఆ వంటలు కూడా ఎన్నో రకాలు చేస్తారు, అవసరం లేదు. అమ్మవారికి నివేదించాల్సింది ఏది? చక్కెర పొంగలి లేదా పరమాన్నము, అదే చేయండి. పిండి వంటలు అవన్నీ చెయ్యండి. అవన్నీ ఇంట్లో వాళ్ళు తింటారేమో, తినరని కాదు, కానీ అతిగా వద్దు. అమ్మవారు మెచ్చితే చాలండి. అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఉండాలి, అమ్మవారి కరుణ చూపు మన మీద ఉండాలి, అంతే. అలా ఉండాలంటే భక్తి శ్రద్ధలతోనే ముఖ్యం, మెయిన్. అంగు ఆర్భాటాలకు వద్దు. ఇది నేను నా ఒపీనియన్గా చెప్తున్నాను. మీలో ఎంతమంది ఫాలో అవుతారో నాకు తెలియదు, బట్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నేను ఎలా చేసుకుంటాననేది మీరు వరలక్ష్మి పూజలో చూడొచ్చు. రెగ్యులర్గా మీరు నా పూజ వీడియోస్ చూస్తుంటే